తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ప్రస్తుతం జగదాత్రి సీరియల్లో కేదార్ దాత్రిల పెళ్లి సక్సెస్ఫుల్ గా జరిగింది. కౌశికి అనుకున్నట్లుగానే ఆ ఇరువురికి పెళ్లి చేస్తుంది. ఇక పెళ్లి జరుగుతున్న సమయంలో మీనన్ యువరాజ్ ని పోలీస్ కస్టడీ నుండి తీసుకొని వెళ్లిపోతాడు. యువరాజ్ ని మీనన్ చంపేసినట్లు సెటప్ చేసి చూపిస్తాడు. దాంతో కౌశికి జేడీ కేడీల మీద చాలా కోపంగా ఉంటుంది. ఇక కౌశికి యువరాజు చనిపోవడం గురించి చాలా బాధతో జేడీ కేడీలని నడి రోడ్డు మీదికి లాగి జైలు పాలు చేస్తానని సవాల్ విసురుతుంది. మీనన్ పోలీస్ కస్టడీ నుండి యువరాజును తీసుకువెళ్లడం వలన కౌశికి కంప్లైంట్ ఇవ్వడం వలన జైలు సస్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో యువరాజ్ డెడ్ బాడీ కాదని మరొకరిదని ప్రూవ్ చేయాలనే ప్లాన్ లో జేడీ కేడీ ఉంటారు. ఇక అందుకు వ్యతిరేకంగా మీనన్ చేసే కుట్రలు ఫలిస్తాయా? ఇంతకీ యువరాజు చనిపోలేదని కౌశికి ముందు నిజాన్ని నిరూపిస్తారా? రాబోయే ఎపిసోడ్స్ లో జగదాత్రిని మిస్ కాకుండా చూడండి. జగదాత్రి సీరియల్లో వచ్చిన లేటెస్ట్ ట్విస్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.